మన ఎన్నికలు రాబోతున్న ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని మా అభిప్రాయం అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు కదా, అంటే 26 సీట్లే ఇచ్చారు ఆయనకి, మరి గెలిచే ఉద్దేశం ఉందంటారా? గెలుస్తారన్న పక్కాగా, ఎమ్మెల్యే కాదు సీఎం గా డైరెక్ట్ గా ఆయన గెలుస్తారన్న పక్కాగా. గారు ఉన్నారు కదా, మరి సీఎం అయితే చంద్రబాబు గారు గెలిచినా పర్లేదన్న మాకు, ఎందుకంటే రెండు కలిసి ఉన్నాయి కదా టీము, పర్లేదు ఎవరు గెలిచినా పర్లేదు. లేదన్న బాగాలేదన్న జగన్ గారి పరిపాలన మనకైతే నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంటి గారు ఉన్నారు కదా మాకు ఎమ్మెల్యే గారు, ఆయన వచ్చినా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ అనుకున్న కారణం ఏంటి? టీడీపీ అయితే అభివృద్ధి ఉంటుంది. అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పరిపాలన అయితే డబ్బులు ఇస్తున్నాడు అంతే, అభివృద్ధి ఎక్కడ ఉంది? ఆయన వస్తే అభివృద్ధి ఉంటుంది. ఇంతవరకు సీఎం అయిన ఆయన్ని 23కి దించేశారు. ఇప్పుడు 150 ఆయన్ని పరిపాలన బాగపోతే అలాగే దించేస్తారు. అందులో మొహటం లేదు. ఇప్పుడు బస్సులు పెట్టేసి వైజాగ్ నుంచి తిరుపతి నుంచి అన్ని బస్సులు పెట్టి ఇక్కడికి భీమవరం వచ్చేసినా వాళ్ళందరూ ఇక్కడ ఓటింగ్ వేయరు కదా, ఇక్కడ వాళ్ళే వేస్తారు. ఆ జనాలను బట్టి మనం ఇంతమంది వచ్చేసారు అనుకో అవసరంలా, ఓటింగ్ వేసిన వాళ్ళే కావాలి ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటే అండి, జగన్ గారు పథకాలు ఇస్తున్నారు. పథకాలు ఒక్కటే కడుపు నిమ్మవండి, ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పిల్లలకి. పథకాలు ఇచ్చినా ఆయన అభివృద్ధి చేయగలుగుతాడండి, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ చేశాడు. ఆ రకంగానే ఇక్కడ కూడా ఉన్నదండి. ఈయన అన్ని పథకాలు తప్ప వేరే దేని మీద ధ్యాస లేదు. ఒక రోడ్లు కానీ ఏమి, భీమవరాన్ని పాత 2 వంతులు కట్టున్నాయి మురికాలం మీద, ఇప్పటి వరకు దానికి అప్రోచ్ రోడ్డు వేయలేకపోయారు. మేము అభివృద్ధి చేసామంటున్నారు. ఏం చేశారండి ఈ ప్రభుత్వం చెప్పండి? చంద్రబాబు నాయుడు వస్తే కంపల్సరీగా డెవలప్మెంట్ ఉంటుందండి, పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఆయన వచ్చాకే జిల్లాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, పిల్లలు చదువుకొని బయట దేశాలకు వెళ్ళి స్థిరపడగలిగారంటే ఆయన చేసిన అభివృద్ధి. చాలా మంది జగనే కావాలి సార్ కూడా చాలా మంది వాళ్ళకేం చెప్తారు అంటే, పేద ప్రజలు మాకు పథకాలు ఇస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు 40% ఇప్పటికీ ఉంటారు. 40% మీద ఓటు గెలవడం. 1/2 కేజీ కావాలి, 1/2 కేజీ తూగాలంటే వాళ్ళకి చెప్పడం అంటే తీసుకునే వాళ్ళు పథకాలకు అలవాటు పడ్డ వాళ్ళు పథకాల కిందే ఉంటారు. అంతేదని పథకం తీసుకున్న వాళ్ళు మాకు అభివృద్ధి జరగకపోయినా పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదండి. అది బాబు గారికి వస్తాయండి, 100 దాటే వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మన ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? అభివృద్ధి చేసే నాయకుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఎవరు చేస్తున్నారు? జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఎవరు చేశారో అందరికీ తెలుసు కదా, మేము చెప్పకూడదు అలా. అభివృద్ధి చేసే నాయకుడు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం, ఆయనకే ఓటేస్తాం. అదే ఎవరు వస్తే బాగుంటుంది అనేది చెప్పండి. చేస్తే వాళ్ళకే, అదేంటిది ఎవరు చేస్తే వాళ్ళ పేరు తెలుస్తుంది కదండి అందరికి. ఆయన అభివృద్ధి చేయడానికి ఆయనకి వేస్తాం, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే ఆయనకి వేస్తాం. ఇప్పుడు అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ కాబట్టి లేదా అది జనాలకే తెలియాలి. మీరు జనమే కదా, మీరు ఒక పబ్లిక్. మాకైతే చేయలేదు. మరి ఏ పార్టీని ఎన్నుకుంటారు? ఇప్పుడు చెప్పాను కదండి, టీడీపీ. ఓకే, థాంక్యూ. దినం తీరతలేదు, ఏ ముఖ్యమంత్రి పెట్టడు మాకు. మా రెక్కల మీద మా కరెంట్ బిల్లు ఇంత పెడుతున్నాడు. నెలకేమో 600-700 వచ్చే కరెంట్ బిల్లు 2000 వస్తుంది. అంత కరెంట్ బిల్లు వస్తుందా? ఎప్పుడు రాలేదు మాకు అలాగా. తర్వాత ఎవరు వచ్చినా మమ్మల్ని వదిలించేది లేదు. 6 రూపాయలు కోట్లు సంపాదించుకోవడం మింగేడివే. కుర్చీలు బంగారు కుర్చీలు చేయించుకొని కుర్చీలో కూకోవడమే. బంగారు కుర్చీలు చేయించుకొని కుర్చీలో కూర్చుంటారు. మాకు లేబర్లకు ఏం పెట్టరు, అక్కడ కష్టపడుకుంటారు కానీ దినం తీరతలేదు అక్కడ తెల్లారపడికి. ఏం జీవితాలు పడతాయి? తెలుగుదేశం వస్తేనే జీవితాలు బాగుపడతాయి. అంతే, తెలుగుదేశమే కావాలి మాకు. ఇప్పుడు మన తెలంగాణ అంటే ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఏమోలేండి బాబు, బాగానే చేశాడు కదా పాపం, డోకరా పెట్టాడు, అంతా పెట్టాడు కదా పాపం, వీడు కూడా బాగానే చేశాడు అనుకో, మేము అనుకుంటున్నాం అలాగా. మన ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే బాగుంటుంది. అంటే ఆయన ఫ్యూచర్లో అంతకుముందు చేసింది బాగుంది కదా. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు 5 సంవత్సరాలు? అది హాస్పిటల్ పరంగా ఓకే, కానీ రోడ్ల పరంగా కానీ ఏ రకంగా కానీ కొంచెం డల్గానే ఉంది. చంద్రబాబు గారు వస్తే రానున్న 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది? బాగుంటుంది అనిపిస్తుందండి. ఇక్కడ భీమవరం వచ్చేసి జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ పోటీ పడుతున్నాయి. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది గెలిచే అవకాశం? జనసేనకు ఎక్కువ అవకాశం.
ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం అయితే ఎవరైతే బాగుంటుంది మన ఏపీకి? ప్రజెంట్ ఈ సీఎం గారిని చూసాం కాబట్టి నెక్స్ట్ సీఎం గారు ఆయన చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారి పరిపాలన ఏమన్నా పర్లేదండి, ఏదో అటు ఇటుగానే ఉంది. ఒకవేళ చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది మరి? పెట్టేస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అదే ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు కారణం ఏంటి? ఆయన విజను, ఆయన పూర్వ అనుభవం, వాటి ప్రకారం నేను ఆయన రావాలను. జగన్ పరిపాలన ఉంది 5 సంవత్సరాలు. నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? 50-50. ఎస్. ఒకవేళ చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది రానున్న 5 సంవత్సరాలు మన దగ్గర? ఆయనకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఈయన చేసిన దానికి బట్టి, కానీ ఇప్పుడైతే ఆయన రావాలనుకుంటున్నాను. 70 to 80 కోటి. ఎవరు? ఈ ఉమ్మడి కదా, ఉమ్మడి దాంట్లో కూటమిలో అయితే 110. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఎందుకని అనుకున్న కారణం ఏంటి? రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఎంతో కొంత చంద్రబాబు నాయుడు అయితే కొద్దిగా బాగుంటుందని మాకు. ఏం చేశారండి? ఏం చేయలేదు కదండి. ఏముందండి, రోడ్లు వేయగలిగారా, రాజధాని నిర్మించగలిగారా, పోలవరం ప్రాజెక్టుకి ఏమైనా చేయగలిగారా? ఒక పని అనేది ఏమీ చేయలేదు కదా. ఈ పథకాల పేర్లు చెప్పి రాష్ట్రాన్ని బాగు చేసింది ఏమీ లేదు కదా. చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది 5 సంవత్సరాల్లో? 100కి 90% ఎంత కొంత డెవలప్ అవుతుందనే ఉద్దేశం, అంతే. వస్తే 125 వల్ల రావచ్చు. భీమవరంలో జనసేన పార్టీ గెలిచిద్దా, సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచి? జనసేన వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? కూటమే. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ పనితీరు బాగాలేదు. ఈ 2 పార్టీలు కలిసినాయి, 3 పార్టీలు కలిసినాయి కదండి. డెఫినెట్గా అభివృద్ధి అయితే జరుగుద్ది. ఎందుకంటే పైన లాగా మోడీ గారు వస్తారు, కింద ఈయనున్నాడు పవన్ కళ్యాణ్, వీళ్ళు సపోర్ట్తో కంపల్సరీగా కూటమి విజయం సాధిస్తుంది. పైనేమో మోడీ గారు వస్తారు, వీళ్ళు వాళ్ళని అడిగి ఫండ్స్ అయితే తెచ్చుకుని మన ఏపీని డెవలప్ చేయగలుగుతారు. పొత్తులో రావచ్చండి 130 వరకు రావచ్చు, 120, 130.